బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. ఇవాళ ఎండిపోతున్న పొలాలను చూస్తానికి కదలలేదు. ఎండిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుంది, దుఃఖం ఖాళీ అయిపోతుందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ మరొకసారి రోడ్ల మీదకి వస్తున్నారు, పంట పొలాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అసలు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క పంట నష్టాలు జరిగినా, వడగళ్ళ వానతో నష్టపోయినా కూడా కనీసం చూసిన పాపాన పోలేదు. వాళ్ళ తండ్రి కొడుకులకు పీట కదులుతుండే వరకు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు, హైదరాబాద్ నగర మేయరు, ఎమ్మెల్యేలు లైన్ కడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేరడానికి. ఇది చూసే వాళ్ళ పీఠం కదులుతూ ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు తెలపడానికి కొరకే ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టారు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు తీసుకోవద్దని అనుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చింది. కింది స్థాయి నాయకులు, కార్పొరేటర్లు కానీ మేయర్లు, చైర్మన్లు వస్తే తీసుకుందాం అనుకున్నాం. పదే కేటీ రామారావు, హరీష్ రావులు, అటు లక్ష్మణ్ ఎంపీ బీజేపీ పార్టీ, నిన్నటికి నిన్న మహేశ్వర్ రెడ్డి కూడా మేము దలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 45 గంటలు పడగొడతామంటున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కె లక్ష్మణ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదంటున్నాడు. వాళ్ళు పదే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, చెప్తున్నారు బీజేపీ పార్టీ మన హిమాచల్ ప్రయత్నం చేసినది, మిగతా చోట్ల చేసినది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టింది, ఇట్లా జార్ఖండ్లో కూడా అదే పని చేస్తూ ఉన్నది. సో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఉన్న బీజేపీ పార్టీ, దానికి తోడుగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి పదే చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ పందా మార్చుకున్నారు. వాళ్ళు పడగొడతామంటే మేము చూసి కూర్చోలేం కదా, అందుకని ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఎమ్మెల్యేలని కొందరిని సెలెక్టివ్లీ చేర్చుకోవడం జరుగుతూ ఉంది అన్నది కరెక్ట్. గతంలో మేము వ్యతిరేకించినాం, పార్టీ మారిన వాళ్ళపైన పోరాటం చేయడం జరిగింది. ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు. సో ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనిచేస్తూ వచ్చింది. రైతు భరోసా, రైతు బంధు పేరు పైన దగా చేసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 92% అంటే 65 లక్షల పైన రైతులకి 5 ఎకరాల లోపున్న వారికి రైతు భరోసా కింద డబ్బులు చెల్లించడం జరిగినది. రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వట్లేదనేది ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్ప్రచారము. సోషల్ మీడియాను ఉపయోగించుకొని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కూడా అతి త్వరలోనే డబ్బులు చెల్లింపు జరుగుతుంది. ఒకవేళ ఆమె రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పడం జరిగినది. ఎవరన్నా 5 లబ్ధిదారులు అయ్యుండి రాకపోతే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ నంబర్ కానీ వాళ్ళ ఆధార్ కార్డు కానీ సరిగ్గా ఉంటే వారందరికీ చేరుతుంది. ఇది దొరకట్లేదు, లబ్ధిదారులకు ఇవ్వట్లేనేది అసత్య ప్రచారము. రామారావు వాడు కరువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కరువు ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం ఎప్పుడు? జూన్, జూలై, ఆగస్ట్ వరకు, ఇంచుమించు సెప్టెంబర్ మొదటి వారం వరకు మనకు వర్షాలు వస్తాయి. వర్షాలు ఎప్పుడు పడ్డా అంటే గత సంవత్సరం ఇంకా జూన్, జూలై రాలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో. పోయిన జూన్, జూలై వర్షాకాలంలో వర్షపాతం సరిగ్గా లేనందుకే ఇవాళ కరువు వస్తుంది. ప్రాజెక్టులలో కాళేశ్వరం ఇలా అవినీతితోటి అక్కడ కూలిపోతుండడంతో నీళ్ళు వదిలిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే. వాడు వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బామ్మార్దులు కలిసి లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావుకి వేల 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. తమ్ముడు తారక రామారావు ప్రైవేట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. కరువు ఎప్పుడు వస్తుంది? వర్షాలు పడనప్పుడు కదా, మీరు చెరువులు నింపనప్పుడు కదా. సో సరిగ్గా చెరువులు అప్పుడు నింపినుంటే, వర్షాకాలంలో నీళ్ళు ఒడిసిపట్టి నింపినుంటే వాళ్ళ కరువు ఉండకపోతుంది. ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ డబ్బులంతా కూడా 5,000 కోట్ల పైన ఇన్సూరెన్స్ డబ్బులు కడతానని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. పంట అకాల వర్షాలతో కానీ వర్షాభావంతో కానీ పంటలు ఎండినప్పుడు నష్టపోయిన రైతులను కాపాడడానికి కొరకు ఫసల్ బీమా యోజన పనిచేస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఫసల్ బీమా యోజన తీసుకోలేదు? చంద్రశేఖరరావు జవాబు చెప్పాలి. నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నీ ముఖానికి ఏ రోజన్నా నువ్వు వెండిపోయిన పంట పొలాలకు వచ్చినవా?